కవర్ ఉంది కదండి, హ్యాండిల్ కవర్లోని వాటర్ పెట్టండి చెప్తాను. ఫుల్గా వాటర్ పెట్టండి. వాటర్ పట్టేశాక నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఇలా వాటర్ పట్టేసాం కదండి, ఇది ఇలాగా మన అవుట్ సైడ్ నుంచి తీసుకోనండి. దీన్ని జాగ్రత్తగా వాటర్ కారకుండా ముడేసుకోండి చెప్తాను. ఇలా ముడేసుకున్న తర్వాత మనం కుండీకాడ వాడుకోవచ్చు. మీకు చాలా వివరంగా ఉంటుందని మీకు వివరంగా చెప్తాను అనమాట. అది అర్థమైంది కదండి. నేను కొంచెం ఇలా ముడేసేసాం. దీన్ని మన కుండీకాడ కట్టిపోదామండి. మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఇది ఉంది కదండి పూలకుండి, ఈ డబ్బా అనమాట. మా వైఫ్ ఏం చేసిందంటే సీలోంచి మట్టెట్టుకొచ్చి పాప ఈ డబ్బాలు వేసి ఈ మొక్కలు కట్టి వేసింది అనమాట అండి. ఈ టమాటా మొక్క కూడా ఒకటి వేసిందనమాట. అయితే ఏముందంటే అండి, టమాటాకాయలు బాగానే కాస్తున్నాయి, అవి వాడుకుంటున్నాం మేము కూర కట్టని. అయితే ఈ పువ్వులు కట్ట బాగానే పోస్తున్నాయి, కానీ చిన్న సమస్య అనమాట. మేము అప్పుడప్పుడండి ఏదన్నా 1-2 రోజులు ఊరు వెళ్ళామనుకోండి, ఈ కుండీలో నీళ్ళు ఎవడేస్తాడో అప్పుడు మనం వేసిందేమో ఇది పొద్దున్న సాయంకాలం కూడా నీళ్ళు వేయలేదనుకోండి, ఈ మొక్కలన్నీ కూడా మాడిపోతాయి అనమాట. ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కదా, వెంటనే మాడిపోతాయి. అలా కాకుండా మనం 1-2 రోజులు ఊరు వెళ్ళినా సరే ఈ మొక్కలు పాడవకుండా ఇంటి పక్క వాళ్ళు అత్తమలు అడిగితే మెట్టిన ఒకళ్ళు అడిగినా వేస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకో ఈ హ్యాండిల్ కవర్ ఉంది కదండి, ఆల్రెడీ వాటర్ పట్టాను చూద్దరు. కానీ మీరు ఈ హ్యాండిల్ కవర్ ఏం చేయాలంటే మీరు ఇగో ఈ హ్యాండిల్ కవర్ అంటే వాటర్ పెట్టేసేసి ముడేసేసుకొని ఈ కింద ఈ ఇనుపులు ఉంది కదండి, ఇలా చూడండి, ఈ ఇనుపులతోటి ఇగో ఓ పోటు పడండి. అది వచ్చి వాటర్ వస్తుంది కదండి, చిన్నదే పడండి, ఎక్కువ పడకండి. అది పొడి చేసిన తర్వాత ఈ కుండీలోని ఇలా పెట్టండి. ఇలా పెట్టేస్తే అండి అది చాలా చిన్న దార వెళ్తుంది అనమాట. అంటే మనం ఇలా పట్టుకున్నాం కాబట్టి ఎక్కువ చింపుతుంది, కానీ మనం ఇలా పెట్టేసామనుకోండి చాలా దార స్లోగా వెళ్తుంది అనమాట. వెళ్ళడం వల్ల ఈ కుండీలోని కనీసం 2 రోజులు లేకపోతే 3 రోజులు వాటర్ ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ నిప్పల్స్ ఉంటాయండి, మార్కెట్లో దొరుకుతుంటాయి. అయితే నిప్పల్స్ లేకుండా ఈ హ్యాండ్ కవర్లు మనకి ఎలాగ ఖాళీగానే ఉంటాయి కదండి. కాబట్టి ఈ కవర్లోని వాటర్ పట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకో, 1-2 రోజులు మనం ఊరు వెళ్ళినా సరే ఆ కుండీలో వాటర్ కోసం మనం టెన్షన్ పడక్కర్లేదు అనమాట. మీ పూల మొక్కలు పాడవకుండా ఉంటాయి. అది అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్యానింగ్ ఇది బెటర్ అని నా అభిప్రాయం అనమాట. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.